హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టేజ్. దిస్ ఈజ్ శ్రావణి. సో నా ప్రీవియస్ వీడియోలో అసెంచర్ సిరీస్ స్టార్ట్ చేశాను అండ్ ఈ వీడియో వచ్చేసరికి అసెంచర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజ్లో మనం చేయకూడని మిస్టేక్స్ అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ గురించి చెప్తాను. సో అంతకంటే ముందు ఇలాంటి వీడియోస్ మీ వరకు రావాలంటే అండ్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోస్ కనుక ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి డాక్యుమెంట్స్ స్టేజ్లో మనకు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏ డాక్యుమెంట్స్ కావాలంటే ఫస్ట్ పాన్ కార్డ్ కావాలి అండ్ సెకండ్ వచ్చేసి సిఎంఎం అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఇఫ్ ఎక్స్పీరియన్స్డ్ అయితే రిలీవ్ లెటర్ అండ్ పిఎఫ్ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి పాన్ కార్డ్ డీటెయిల్స్. అసెంచర్లో ఎలా అంటే పర్టికులర్గా పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేవి చెక్ చేస్తారన్నమాట. సో ఇక్కడ మనం పాన్ కార్డ్ డీటెయిల్స్లో మనము ఏమేమి చెక్ చేసుకొని ఉండాలంటే ఫస్ట్ మన స్పెల్లింగ్ మిస్టేక్స్, మన ఫుల్ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకుండా చూసుకోవాలి. మనకు ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే అకార్డింగ్ టు పాన్ కార్డ్ డీటెయిల్స్ మన అప్లికేషన్ కూడా మన డీటెయిల్స్ కూడా ఎగ్జాక్ట్గా అలానే ఉండాలి. సో అలా ఉండకపోతే మనకు పాన్ కార్డ్ ఇష్యూ ఉందని చెప్పేసి మనకు ఈ కంగ్రాచులేషన్స్ మెయిల్ వచ్చిన తర్వాత మనకు అలా వస్తుంది. సో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫుల్ నేమ్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎలా అంటే సపోజ్ మీరు అప్లికేషన్లో ప్రవళిక అని మెన్షన్ చేశారనుకోండి, లైక్ విత్ సింగిల్ ఎల్ అండ్ ఇక్కడ మీకు పాన్ కార్డ్లో డబల్ ఎల్ ఉందనుకోండి, సో అక్కడ మీకు పాన్ కార్డ్ ఇష్యూ ఉందన్నమాట. సో వాళ్ళు మెయిల్ చేస్తారనమాట ఇష్యూ ఉందని చెప్పేసి. అలా కాకుండా స్పేసెస్ మిస్టేక్ కూడా ఉందనుకోండి, కింద మనోజ్ కుమార్ అని చెప్పేసి అప్లికేషన్లో ఇలా పెట్టేసి అండ్ పాన్ కార్డ్లో స్పేస్ లేకుండా ఫుల్ నేమ్ అలా వస్తే సో అక్కడ కూడా ఇష్యూ ఉన్నట్టే. సో ఇలా చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో సర్ నేమ్ కూడా ప్రాపర్గా ఉండాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. అండ్ ఫాదర్ నేమ్ వచ్చేసి కూడా చెక్ చేసుకోవాలి. అండ్ ఫోటో కూడా చైల్డ్హుడ్ ఫోటో కానీ ఓల్డ్ ఫోటో కానీ అలా ఉండకూడదు. రీసెంట్ దిగిన ఫోటో ఉండాలి, లైక్ 1 ఇయర్ లోపు దిగిన ఫోటో ఉండాలి, అప్డేటెడ్ ఫోటో. అండ్ సిగ్నేచర్ కూడా డెఫినెట్గా ఉండాలి పాన్ కార్డ్ పైన. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. సో వాళ్ళు పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా చెక్ చేస్తారు. ఒకవేళ మీకు అన్నీ ప్రాపర్గా ఉన్నాయంటే డైరెక్ట్గా డాక్యుమెంట్ సబ్మిషన్కి మెయిల్ వస్తుంది అన్నమాట. ఒకవేళ పాన్ కార్డ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే ఫస్ట్ మీకు మెయిల్ చేస్తారు వాళ్ళు, పాన్ కార్డ్ ఇష్యూస్ ఉంది ఇలా రిజాల్వ్ చేసుకోండి. సో వాళ్ళు మెయిల్ చేయగానే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పాజ్ చేస్తారు. మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి సాల్వ్ చేసిన వెంటనే మళ్ళీ వాళ్ళకు మెయిల్ చేస్తే వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ అనేది రెజ్యూమ్ చేసి వాళ్ళు కంటిన్యూ చేస్తారన్నమాట. సో మనకి ఇక్కడ డిలే అవుతుంది, ఎందుకంటే నేను మా ఫ్రెండ్ సిచ్యువేషన్లో చెప్పిన ఒక సినారియో చెప్తా. ఏంటంటే తనకు కూడా సేమ్ ఇలానే నేమ్ మిస్టేక్ అండ్ సిగ్నేచర్ లేదు అనమాట. నాకంటే ముందే అయింది, తనకి ఇంటర్వ్యూ అండ్ రిజల్ట్స్ కూడా ముందే వచ్చాయి. కానీ పాన్ కార్డ్ ఇష్యూ ఉండడం వల్ల పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా అప్డేట్ అవ్వడానికి 1 మంత్ వరకు టైం పట్టింది. నాకు పాన్ కార్డ్ ఇష్యూస్ ఏం లేదు. సో వెంటనే నాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిల్ వచ్చింది అండ్ బ్యాక్ టు బ్యాక్ నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. కానీ తనకేంటంటే 1 మంత్ దాకా టైం పట్టింది. అండ్ ఆ 1 మంత్ తర్వాత మళ్ళీ తను పాన్ కార్డ్ అనేది అప్డేట్ అయిన తర్వాత అప్లోడ్ చేసింది. సో తనకి ఇంకా మళ్ళీ అప్డేట్ రాలేదు. మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి అడిగితే అప్పుడు రెజ్యూమ్ చేసి మళ్ళీ డాక్యుమెంట్ సబ్మిషన్ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అడిగారు అన్నమాట. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక తనకు ఆఫర్ లెటర్ రాలేదు. డిలే అయింది కదా ప్రాసెస్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు రాకుండా ఇన్ అడ్వాన్స్గా అన్నీ ప్రాపర్గా ఉండేలా చూసుకోండి, డిలే అవ్వకుండా చూసుకోకండి. ఇది నా సజెషన్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రొవిజనల్ అండ్ సిఎంఎం అన్నమాట. ఇది అందరి కాలేజెస్లో యూనివర్సిటీస్ ఎక్కడైనా ఎలా జరుగుతుందంటే మనకు అప్లై చేసుకోవాలి. సో రావడానికి టైం పడుతుంది కాబట్టి మీకు ఒకవేళ ఇంటర్వ్యూ రిజల్ట్ బాగానే వస్తుందని హోప్ ఉంటే కొంచెం ముందే వెళ్ళి అప్లై చేసి తీసుకొచ్చుకోండి యూనివర్సిటీ నుంచి. ఇది నా సజెషన్. ఏంటంటే ఒకవేళ పాన్ కార్డ్ అనేది అన్నీ ప్రాపర్గా ఉంటే మళ్ళీ పాన్ కార్డ్ అనేది సబ్మిట్ చేయడం అని ఉండదన్నమాట. ఈ ప్రొవిజనల్ అండ్ సిఎంఎం ఓన్లీ 1 పీడిఎఫ్లోనే స్కాన్ చేసి పెట్టుకోండి. అండ్ ఫైల్ సైజ్ అనేది 6 MB కంటే తక్కువ ఉండాలి. అండ్ ఒకవేళ ఇఫ్ ఎక్స్పీరియన్స్డ్ అయితే మనకు రిలీవింగ్ లెటర్ అండ్ పిఎఫ్ స్టేట్మెంట్స్ అడుగుతారు డాక్యుమెంట్ సబ్మిషన్ అప్పుడు. సో అది కూడా తీసుకొచ్చుకొని పెట్టుకోండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ అయ్యి వాళ్ళకు పిఎఫ్ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి లేకపోతే సో నో నీడ్ ఆఫ్ దట్. సో చూసుకోండి.
అండ్ సో మెయిన్గా వీళ్ళు అడిగేది ఏంటంటే పాన్ కార్డ్ అడుగుతారు అండ్ ప్రొవిజనల్ సిఎంఎం అంతే, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం. అండ్ ఇంకేం అడగరు. నెక్స్ట్ వచ్చేసి సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. ఏంటంటే మనకి ఇంటర్వ్యూ అయిన తర్వాత నాకు ఫస్ట్ మెయిల్ వచ్చింది ఇదే, కంగ్రాచులేషన్స్ యువర్ అ స్టెప్ క్లోజర్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ద అసెన్షియల్ ఫ్యామిలీ. ఇది నాకు November 6th వచ్చిందండి. అండ్ November 7th రోజు ఈమెయిల్ వచ్చింది, ఇట్స్ గ్రేట్ దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అసెన్షియర్. ఈమెయిల్లో ఏంటంటే నాకు ఒక లింక్ ఇస్తాడనమాట. ఆ లింక్లో మనం వర్క్డే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో నేను అది ఎందుకు అని తర్వాత చెప్తాను. మనకు ఆఫర్ లెటర్ వచ్చినాక మనకు వర్క్డే అకౌంట్లో పని ఉంటుంది అన్నమాట. డాక్యుమెంట్ సబ్మిషన్ అప్పుడు ఈ వర్క్డే అకౌంట్ తోటి ఏం అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ November 12th రోజు నాకు యువర్ గైడ్ టు డాక్యుమెంట్ సబ్మిషన్ ఫర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వచ్చింది. ఈ మెయిల్లో ఏంటంటే మనకు ఏమేమి సబ్మిట్ చేయాలి ఏంటి అని చెప్పేసి మనకు లిస్ట్ ఇస్తారన్నమాట. అది చెక్ చేసుకోవాలి. దీంట్లోనే మనకు డాక్యుమెంట్ సబ్మిషన్కి లింక్ ఇవ్వరు. ఆ రోజే నాకు నెక్స్ట్ మెయిల్ వచ్చింది ఇది, లైక్ 12th November రోజే ఈమెయిల్, ఈ లాస్ట్ మెయిల్ అండ్ ఈమెయిల్ ఆ రోజే వచ్చింది. సో దీంట్లో మనకి క్యాండిడేట్ పోర్టల్ లింక్ ఇస్తారు. ఈ లింక్లోనే మనము కింద మనకు క్రెడెన్షియల్స్ కూడా ఇచ్చాడు. ఈ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని మనం అందులో లాగిన్ అయ్యి అందులో మనం డాక్యుమెంట్ సబ్మిషన్ ఉంటుంది. సో మీ అందరికీ డౌట్ వస్తుంది అది ఎలా, మళ్ళీ ఆ లింక్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది ఆ పోర్టల్ ఏంటి అని చెప్పేసి. సో డోంట్ వరీ, మీకు అది కూడా నేను చూపిస్తాను. సో ఇలా ఉంటుంది అన్నమాట. కంప్లీట్గా 7 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, మై ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఫిల్ చేయాలి. నేమ్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకుండా అవన్నీ కరెక్ట్గా చూసుకోండి. అండ్ మన అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఈ ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే నేషనాలిటీ, పాన్ కార్డు, సిటిజన్షిప్, అవి మీకు ఐడియా ఉంటుంది, తెలిసే ఉంటుంది ఇక. అండ్ అడ్రస్ కూడా కరెక్ట్గా ఫిల్ చేయాలి. అండ్ ఎడ్యుకేషన్ ఇక్కడే మనము మన ప్రొవిజనల్ సబ్మిట్ చేయాల్సింది. నేను చెప్పాను ఇందాక ఓన్లీ 1 PDFలోనే సిఎంఎం అండ్ ప్రొవిజనల్. సో నా కేసులో ఏమైందంటే నాకు పాన్ కార్డ్ ఇష్యూ రాలేదు. సో నాకు మళ్ళీ పాన్ కార్డ్ సబ్మిట్ చేయమనే ఆప్షన్ నాకు రాలేదు. సో ఆటోమేటిక్గా అది అప్లోడ్ అయిపోయింది. ఈ ప్రొవిజనల్ అనేది ఒకటే ఒక పీడిఎఫ్లోని స్కాన్ చేసి పెట్టుకొని ఫైల్ సైజ్ అనేది 6 MB కంటే తక్కువ ఉండాలి. సో ఇది ఫిల్ చేసిన తర్వాత యాక్చువల్గా మనకి డాక్యుమెంట్ సబ్మిషన్లోనే LOA అని ఉంటుంది, లెటర్ ఆఫ్ ఆథరైజేషన్. అది క్లిక్ చేసేసి డైరెక్ట్గా మనం సిగ్నేచర్ చేసేసి సబ్మిట్ చేయాలన్నమాట. ఇది సబ్మిట్ చేసిన తర్వాత నేను 12th November రోజు డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను. అండ్ 15th November రోజు నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. సో ఈ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కూడా మనకు కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే మనకి యాక్సెప్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి మనం మెయిల్ తోటి మనం వాళ్ళకి రెస్పాండ్ అవ్వద్దనమాట. నేను ఇందాక చెప్పాను కదా వర్క్డే అకౌంట్ క్రియేషన్ అని చెప్పేసి. యాక్చువల్గా అందులో ఏమవుతుందంటే మనకు మై టాస్క్ సెక్షన్ అని ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు మై టాస్క్లో 0 టాస్క్ ఉంటుంది. మనకు జాబ్ ఆఫర్ లెటర్ రాగానే మనకు 2 ఉంటాయి, టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆఫర్ లెటర్. సో ఈ 2 టాస్క్ అనేవి అక్కడ వర్క్డే అకౌంట్లో మనకి చూపిస్తుంది. అప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి, అవన్నీ చదివి సైన్స్ పెట్టడం. సో మీకు ఆఫర్ లెటర్ ఎలా యాక్సెప్ట్ చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఒకవేళ మీకేమైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో చాలామందికి అదే డౌట్ ఉంటే నేను వీడియో డెఫినెట్గా చేస్తాను. సో థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. బాయ్ బాయ్.